ప్రపంచం ముందు పెట్టబోతున్నాం. మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమని స్పష్టమవుతున్నప్పుడు, మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయన్నప్పుడు, వర్గీకరణ ద్వారానే మాదిగల భవిష్యత్తు ఉంటుందని గతంలో మీరు మాట్లాడినప్పుడు, ఇంకా వర్గీకరణ జాప్యం చేయడం అంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది పక్కకు పెట్టి మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తొలగిన వారుగా సమాజం భావించుకుంటుంది, మాదిగ జాతి భావించుకుంటుంది. ఆ పరిస్థితులు ఉత్పన్నమవుతే నష్టపోయేది వ్యక్తిగతంగా మీరు, కాంగ్రెస్ పార్టీ అవుతుంది అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అందువల్ల నా మాదిగ ప్రజలారా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా వర్గీకరణ ఒకవైపు ప్రభుత్వం జాప్యం చేస్తున్నది, మరోవైపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగ విద్యా నియామకాలు భర్తీ చేస్తున్నది, మరొక వైపు స్వార్థపరులు అడ్డంకులు కల్పిస్తున్నారు. ఈ సమయంలోనే ఇంట్లో ఉన్న డబ్బు రేపు హైదరాబాద్ నగరానికి చేరేలా, ఇంటింటికి ఒక డబ్బు కొనండి, ప్రపంచంలోనే మన వాయిద్యం ఏందో, మన ఆకాంక్ష ఏందో ప్రపంచం ముందు వినబడేలాగూ చేయడం కోసం